అయ్యా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు 5 ఏళ్ళు సరే అది రిమాండ్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి డిమాండ్ రిపోర్ట్. రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఏముంది అందులో. కానీ మేము మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు, ఎందుకంటే మీ అధిష్టానానికి మూటలు బాగా అందుతున్నాయి, వాళ్ళని తీయరు. నీకంటే మూటలు బాగా ఇచ్చేవాడు, బ్యాగులు మోసేవాడు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు లేడు. కాబట్టి మరి ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వే ఉంటావు, నీకు నెంబర్ ఉంది, ప్రజాస్వామ్యం, మేము ఒప్పుకుంటాం. నువ్వే ముఖ్యమంత్రి ఉండు, కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండని, మాకు అభ్యంతరం లేదు. నిన్ను అస్థిరపరచాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే 5 ఏళ్ళు నువ్వే ఉంటే నెక్స్ట్ 10 years మేమే ఉంటాం, మాకు కూడా తెలుసు. నిన్ను అస్థిరపరిస్తే మాకే నష్టం. కాబట్టి ఆ ప్రయత్నం మేము చేయబోము. నువ్వు వీళ్ళ కష్టం విను, మా సంగతి తర్వాత. 30 మంది పైచిలకు రైతులు ఇవాళ అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్నారు. మేము పోయి స్వయంగా చూసాం, వాళ్ళని కొట్టారు, విచ్చలవిడి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. దానికి క్షమాపణ చెప్పు. నీ రాహుల్ గాంధీ తెల్లారులేస్తే రాజ్యాంగ రక్షకుడని పోజులు కొడతారు కదా, ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడాడు? మణిపూర్ మీద రోజు ఆక్రోశించే రాహుల్ గాంధీకి కొడంగల్ ఎందుకు కనబట్టలేదు? లగచర్లు ఎందుకు కనబట్టలేదు? అందుకే ఇలా దేశ రాజధానిలో మా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం, నువ్వు వస్తావా కొడంగల్కు, లేదు ఇక్కడే ఉండి మాకు సమయం ఇస్తావా అని అడుగుతున్నారు. చెప్పమనండి సమాధానం. ఇప్పుడు ఈ రోజు ఇన్ని జాతీయ సంఘాలకి, జాతీయ కమిషన్లకి వాళ్ళు కలిశారు. ఆ జాతీయ సంఘాలకు సంబంధించి మరి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా నోటీస్ చేసే ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనుక వారికి కూడా మనసు ఉంటే, వారికి కూడా నిజంగా హృదయం ఉంటే స్పందించాలి. వారు కూడా తప్పకుండా నోటీసులు ఇవ్వాలి. డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్కి ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇట్లా అని అడగాలి. పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారని అడగాలి. ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు, 30 మంది రైతులను జైల్లో పెడితే వెంటనే విడుదల చేయమని ఆదేశం ఇవ్వాలి. ఇస్తే డెఫినెట్గా తదుపరి చర్చకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా భయపెడతాం, మెడ మీద కత్తి పెడతాం, భూమి ఇస్తావా చస్తావా అంటే మాత్రం ఊరుకోము. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలకు మేము కూడా వారు చేసే పోరాటానికి మా మద్దతు కూడా కొనసాగుతాం.